చిత్తూరు జిల్లా మామిడి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. మామిడి పంట చేతికి వచ్చినా ఆ కాయలను కోయలేనటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ కన్నీరు పర్యంతమవుతున్నారు. ఏప్రిల్ మేలో తెరుచుకోవాల్సిన గుజ్జు పరిశ్రమలు ఇప్పటికీ తెరుచుకోకపోవడంతో కంటి ముందే ఉన్న మామిడి కాయలను కోయలేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు రైతులు. ఇటు వ్యాపారులు సిండికేట్తో పాటు జ్యూస్ కంపెనీలు సిండికేట్తో గిట్టుబాటు ధర లేక రైతులకు పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది. చిత్తూరు జిల్లాలో వేరుశనగ తర్వాత ఎక్కువ మంది రైతులు మామిడి పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో ఎక్కువ సంస్థలో మామిడి గుజ్జు పరిశ్రమలు ఉండడంతో ఎక్కువ మంది రైతులు ఈ పంటపై ఆధారపడ్డారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాల్లో సాగే ఈ మామిడి పంటలో 80% తోతాపురి రకం కాగా మిగిలిన 10% టేబుల్ వెరైటీగా పేర్కొన్న బెనిషా, మాల్గుబా తదితర రకాలున్నాయి. టేబుల్ వెరైటీలకు ఏటా మంచి ధరే పలుకుతుండగా తోతాపురి మాత్రం దిగుబడి యావత్తు జిల్లాలోని పల్ప్ ఫ్యాక్టరీలపై ఆధారపడి ధరలు పలుకుతుంటాయి. బెంగళూరు రకం మామిడి ధర కిలో 6 రూపాయలు పలుకుతుంది. అయితే మామిడి రైతు పరిస్థితి ఏడాది ధాన్యంగా మారింది. పక్వానికి వచ్చినా దిగుబడులు అమ్ముకుంటే అడిగేవారు లేరు. మార్కెట్కు తీసుకొచ్చినా మండీల్లో స్థలం లేదంటూ యజమానులు చోటివ్వడం లేదు. మే నెలలోనే తెరవాల్సిన ఈ గుజ్జు ఫ్యాక్టరీలన్నీ కూడా సిండికేట్గా మారి ఫ్యాక్టరీలు తెరిచి తమ కాయలను కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జిల్లా మామిడి రైతులు. దీంతో ఫ్యాక్టరీలు తెరిచేంత వరకు ఎదురు చూద్దామని ఆగినా లేక ధర వచ్చే వరకు వేచి చూద్దామని పండిన కాయలు నిలువునా రాలిపోతున్నాయన్నారు. ఎన్నడూ చూడని విచిత్ర పరిస్థితి మామిడి రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా తోతాపురి సాగు చేసిన రైతులు గోడు మరీ దయనీయంగా మారింది. తాజాగా పలు మండీల్లో వారం క్రితం టన్ను 8,000 కొన్నారు. కాసేపటికే 7,000 అన్నారు. సాయంత్రానికి 6,000కు పరిమితం చేశారు. చీకటి పడే వరకు కొనుగోలు పూర్తిగా ఆపేశారు. ఇక బలవంతంగా అమ్ముకుందామన్న రైతులకు కొనేవారు కరువయ్యారు. మార్కెట్కు తీసుకొచ్చిన మామిడికాయలు ఏం చేయాలో తెలియక రైతులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. గత 4 ఏళ్లుగా ఒకవైపు పంట రాకుండా మరోవైపు కరోనా కారణంగా మరో ఏడాది పూర్తి స్థాయిలో వైరస్లు రావడం వల్ల మామిడి పంట ఆశాజనకంగా చేతికి రాలేదు. దానివల్ల రైతులు తీవ్రస్థాయిలో నష్టాలు పాలయ్యారు. జిల్లాలో ఉన్నటువంటి గుజ్జు పరిశ్రమలు ప్రతి ఏటా ఏప్రిల్ చివరిలోనూ మొదటి వారం రోజులు తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా పరిశ్రమలు జూన్ నెల వచ్చేస్తున్న ఫ్యాక్టరీలు మాత్రం తెరవడం లేదు. ఇక జూన్ వచ్చినా గుజ్జు పరిశ్రమలు ఇంతవరకు జిల్లాలో మామిడి కొనుగోళ్లను ప్రారంభించలేదు. దీంతో కాయలు పక్వానికి వచ్చి తోటల్లోనే రాలిపోతున్నాయి. మరికొన్ని కాయలు అధిక బరువు కారణంగా రాలిపోయి కుళ్ళిపోతున్నాయి. దానికి తోడు వరుసగా జిల్లాలో వర్షాలు పడుతుండడంతో ఈ నేపథ్యంలో కాయలు కోయలేనటువంటి పరిస్థితి రైతులకు ఏర్పడుతుంది. ఈ గాలుల కారణంగా చేతికొచ్చిన పంట మొత్తం రాలిపోయి పొలంలోనే ఎందుకు పనికి రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కొంతమంది రైతు సంఘాలు జిల్లా కలెక్టర్ని కలిసి మద్దతు ధర విషయమై చర్చించారు. వెంటనే మామిడికి మద్దతు ధర ప్రకటించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మామిడి మద్దతు ధర 15 నుంచి 20 రూపాయలుగా నిర్ణయించాలని కోరుతున్నారు. ఈరోజు మామిడి రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పంట వస్తే రేటు ఉండదు, రేటు వస్తే పంట ఉండదు అని ప్రతిసారి కూడా ఏదో ఒక రకంగా పంట ఎక్కువ వచ్చిందంటే ధర తగ్గిపోతుంది, పంట లేనప్పుడు రేటు ఉంటుంది, అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఈసారి కలెక్టర్ గారు ముందుగానే చొరవ తీసుకొని సమావేశాలు పెట్టి కనీసం 12 రూపాయలకు యాజమాన్యం కొనాలని చెప్పి ఆదేశించారు. కానీ ఎక్కడ కూడా యాజమాన్యం కలెక్టర్ గారు చెప్పిన తర్వాత అసలు పట్టించుకోనే లేదు. వెళ్ళి అడిగితే 5 రూపాయలు మాత్రమే అని చెప్పి నిన్న జైన్ ఫ్యాక్టరీ దగ్గర 5 రూపాయలకే కొనుగోలు చేశారు. రైతులందరూ కూడా గోల్ చేసి అక్కడ ఆపేసి గొడవ చేశారు. అదేవిధంగా ఏ ఫ్యాక్టరీకి పోయినా మాకు వద్దు, అసలు ఓపెనే చేయమని చెప్పి చెప్తున్న పరిస్థితి. గత 2 సంవత్సరాల నుంచి కూడా మొత్తం నిల్వలన్నీ కూడా ఉన్నాయి, అవి విదేశాలకు ఎక్కడ కూడా కొనడం లేదు, ఎక్స్పోర్ట్ కావడం లేదని చెప్పి చెప్తున్నారు. ప్రభుత్వం ఆలోచించి ఈరోజు ఆహార పంటలు ఏవైతే పండిస్తున్నారో రైతులు వాటికి GST రద్దు చేయాలి. తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా ఈ 3 జిల్లాల్లో దాదాపు 2,50,000 ఎకరాల పైన రైతులు ఈ మామిడి పంట సాగు చేస్తున్నారు. అసలు మొత్తం దీంతోనే చాలా అత్యధికంగా ఈ ప్రాంతంలోనే ఈ సాగు జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి గతంలో చాలా సంవత్సరాలుగా అప్పుడప్పుడు పంట లేకుండా పోవడం, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంది. కానీ ఈ సంవత్సరం ఉన్నంతలో కొద్దిగా పంట వచ్చిన పరిస్థితి. ఈ పంట వచ్చినప్పుడు ఈ ఫ్యాక్టరీ యజమానులు లేకపోతే వ్యాపారస్తులు వీళ్ళు కలిసి చేసుకున్న కారణంగా ఈరోజు రైతులకి తీవ్రమైన నష్టం కలిగిస్తూ ఉన్నారు. వాళ్ళ కన్నీళ్లు తెప్పిస్తూ ఉన్నారు. రైతులు ఏమాత్రం తమ పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది. కలెక్టర్ చెప్తే వాళ్ళు వినే పరిస్థితి లేదు. వాళ్ళకి
ఏ రకమైన ఆదేశాలు ఖచ్చితంగా వాళ్ళకి స్థిరమైన ఆదేశాలు ఇచ్చి స్ట్రిక్ట్గా చెప్తే తప్ప వాళ్ళు కొనే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రభుత్వం 4 రూపాయలు మేము ఇస్తాము, మీరు 8 రూపాయలు తీసుకోండి అని చెప్పారు. ఇది కూడా అమలు చేయడానికి వాళ్ళు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుని ప్రతి రైతుకి చిన్న రైతులు, మొదట చిన్న రైతులు ఆ రూపంలో ఒక పద్ధతి ప్రకారం ఎస్సీ ఎస్టీలు ఎక్కువ మంది ఈ యొక్క చిన్న కొద్దిగా వ్యవసాయం చేసే వాళ్ళందరినీ కూడా మొదట ప్రయారిటీ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. ఆ మిగతా పెద్ద రైతులు కూడా ప్రతి ఒక్కరూ కూడా కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు నిన్న మేము పుత్తూరు ప్రాంతంలో మార్కెట్ యార్డ్ పరిశీలన చేసి ఊరు కూడా ఈరోజు కనీసం టేబుల్ వెరైటీలకు కూడా ధర రాని పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే ఈవేళ మామిడి రైతులు ధర లేక అల్లాడుతున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. దేశంలో కూడా రైతాంగం పరిస్థితి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. మనకందరికీ కూడా తెలుసు. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దేశంలో ఉల్లి పంట గిట్టుబాటు ధర లేక రైతులు నడి రోడ్ల మీద పంటను పారబోసి ఏ రకంగా ఆందోళన చెందుతున్నారో మనం ప్రసార మీడియా ద్వారా చూస్తున్నాం. మన ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ తిరుపతి జిల్లాలో ఒక పక్కన టమాటా రైతుకు గిట్టుబాటు ధర లేక టమాటా రైతాంగం అవస్థలు పడుతోంది. మామిడి రైతులు ధర లేకుండా చాలా అవస్థలు పడుతున్న క్రమంలో రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగానే రైతులకి గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందుతున్నారు. ఇది సరైనటువంటిది కాదు. ప్రభుత్వానికి ముందు చూపు లేని కారణంగానే ఈవేళ రైతాంగం అంతా అవస్థలు పడుతుందని చెప్పి ప్రభుత్వం టన్నుకు 23,000 రూపాయల చొప్పున మామిడి పంటకి గిట్టుబాటు ధర కల్పించేది. ఎందుకు ఈసారి ఈ ప్రభుత్వం మామిడి పంటకి గిట్టుబాటు ధర విషయంలో